మీరు ఇంతకాలం పార్టీని పట్టుకుని ఉన్నారు, కష్టపడ్డారు, గెలిచే అవకాశం ఉంది కాబట్టి మీ పేరు ప్రతిపాదించింది. ఛాన్స్ దానికి ఒకటి ఏంటంటే మీరు ఏమనుకోకుంటే ఎందుకు మనం కవర్ వేసుకుంటూ అయిపోతుంది, బయట దానిలో గుర్తు వేసుకుంటూ అయిపోతుంది. ప్రజలందరికీ నమస్కారం. సెకండ్ వార్డు సభ్యులందరూ కూడా నమస్కారం. ఈరోజు మా ఆయన దయాల శంకర్ 30 సంవత్సరాలుగా జీవన దగ్గర ఉన్నాడు. ఈరోజు మా వరకు వచ్చిన టికెట్ను క్యాన్సిల్ చేసిండు. మా వార్డున్న అతను మా వార్డే కాదు, పక్క వార్డులకి వెళ్ళి వచ్చి నా వార్డు కావాలన్నాడు. నేను వార్డు ఓనివ్వను. నా సెకండ్ వార్డు అంతా, నా విద్యానగర్ అంతా నా సపోర్ట్ ఉన్నారు. నా సపోర్ట్ తోటి నేను ఇండిపెండెంట్గా గెలుస్తా. నా నుంచి టికెట్ లాక్కున్న వాడు ఎవరు కానీ ఇది కాదు. నాకు అమ్మవారు ఉంది. నాకు అమ్మవారి ఆశీస్సులతోటి అమ్మనే చూసుకుంటారు. ఉప్పేల నుంచి వెళ్ళి జెండా మోసిన నా భర్తని కాదన్నారు. ఈరోజు నా భర్త కండు వేసుకుని తిరిగితే ప్రతి ఒక్కరూ ఒరిజినల్ కాంగ్రెస్ నేను. నా భర్త ఈరోజు ఈ కండు వేసుకునే కారణం వాళ్ళు. అసలు వాళ్ళకి కండువ అనేది తెలియదు. వాళ్ళ కండు వేసుకొని కూడా భయపడుతున్నారు. అసలైన ఎమ్మెల్యే కూడా ఆయన కూడా వేసుకున్నాడు కండువ. ఆ కండు వేసుకోకుండా ప్రచారం చేసి మాకు వచ్చిన బీఫామ్లు వెనుక 3 రోజులు హైదరాబాద్ పోయి అంతా గోల్మాల్ చేసి మమ్మల్ని ఎక్కడ కాకుండా చేశారు. అయినా కూడా నా విద్యానగర్ ప్రజలంతా నాకు సపోర్ట్ ఉన్నారు. పక్క వాడికి వెళ్ళి వచ్చి నా వార్డులో నువ్వు ప్రచారం చేసుకొని నువ్వు ఏదో చేసుకుంటా అనుకున్నావు, కానీ అట్లా కాదు. అప్పుడంటే చేసుకున్నావు, కానీ ఇప్పుడు నా వార్డుకు రానియ్యా నిన్ను. అందరికీ నా వాళ్ళకి తెలిసిపోయింది నువ్వు నా వార్డు కాదని. అప్పుడు సెకండ్ వార్డు అనుకుని ఇక్కడికి వచ్చినావు, కానీ నీ సెకండ్ వార్డు నీది కాదు. 25 మంది మేము 25 మంది సార్ సపోర్ట్ తోటి ఇండిపెండెంట్గా వేసినాం. మేము గెలిచి చూపిస్తాం. మేము వజ్రం కాంగ్రెస్ డూప్లికేట్ కాంగ్రెస్ వాడు నిన్న కాకి వాళ్ళు వచ్చినోడికి అంత ఇందుంటే 30 సంవత్సరాల నా భర్త ఉన్నాడు కాబట్టి మేము ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం. మళ్ళీ ముఖ్యంగా నా విద్యానగర్ ప్రజలందరూ మాకు సపోర్ట్ ఉన్నారు. ఆ సపోర్ట్ తోటే నా దుర్గప్ప దయతోటే మేము ముందడికి వచ్చినాం. మేము గెలిచి చూపిస్తాం. ఓకే. గత 30 సంవత్సరాల నుండి మేము కాంగ్రెస్ పార్టీలో వికాసమైన కార్యకర్తలుగా ఉన్నప్పటికీ మా సారు జీవన్ రెడ్డి గారు మా పేర్లు ప్రతిపాదించినప్పటికీ మరి ఇప్పుడు నుండి దొంగ సంసారం చేస్తున్న ఎమ్మెల్యే గారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు, ఆయన ఈరోజు కూడా అదే చెప్పిండు. మరి పక్కపొంటి మరి వాళ్ళు ఏం పార్టీ, కనీసం సభ్యత్వం లేదు. కాంగ్రెస్ కండువా కూడా కప్పుకొని మనలో వచ్చి సంసారం చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కార్యకర్తలకు బీఫామ్లు ఇప్పించుకోవడం మరి ఎంతవరకు సమంజసం? అలాగే మరి వాళ్ళందరూ కూడా మరి మా సారు జీవన్ రెడ్డి గారు మా పేర్లు ప్రతిపాదించినప్పటికీ ఆ పేర్లన్నింటినీ కూడా ఇష్టానుసారంగా తొలగించి ఇష్టానుసారంగా బీఫామ్లు చించేస్తూ హడావిడి చేస్తూ మరి ఇవన్నీ హడావిడి చేస్తూ మరి ఈ బీఆర్ఎస్లో ఉన్న ఈ ఎమ్మెల్యే మరి ఈ పరిస్థితికి కారణం అంటూ
మాకు ఇన్ని రోజు 30 సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న మా అందరికీ అన్యాయం చేస్తూ నువ్వు పురుగుల వాడు చచ్చిపోతావురా అరే ఎమ్మెల్యేగా, నువ్వు పురుగులు కాదు, నీకు ఇప్పుడు కాదు రేపే మా పాపాలు పడతాయి. 20 మంది ఇండిపెండెంట్గా ఉన్నాం మేము, వికాసమైన కార్యకర్త, ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తల మేము. పురుగుల వాడి సత్తవరా అరే, పురుగుల వాడి చచ్చిపోతావు ఎమ్మెల్యేగా అరే. గత 30 సంవత్సరాల నుండి మేము కాంగ్రెస్ పార్టీలో వికాసమైన కార్యకర్తలుగా ఉన్నప్పటికీ మా సారు జీవన్ రెడ్డి గారు మా పేర్లు ప్రతిపాదించినప్పటికీ మరి ఇప్పుడు నుండి దొంగ సంసారం చేస్తున్న ఎమ్మెల్యే గారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు, ఆయన ఈరోజు కూడా అదే చెప్పిండు. మరి పక్కపొంటి మరి వాళ్ళు ఏం పార్టీ, కనీసం సభ్యత్వం లేదు, కాంగ్రెస్ కండువా కూడా కప్పుకొని మనలో వచ్చి దొంగ సంసారం చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కార్యకర్తలకు బీఫామ్లు ఇప్పించుకోవడం మరి ఎంతవరకు సమంజసం? జీవన్ రెడ్డి గారు మా పేర్లు ప్రతిపాదించినప్పటికీ ఆ పేర్లన్నింటినీ కూడా ఇష్టానుసారంగా తొలగించి ఇష్టానుసారంగా బీఫామ్లు చించేస్తూ హడావిడి చేస్తూ మరి ఇవన్నీ హడావిడి చేస్తూ మరి ఈ బీఆర్ఎస్లో ఉన్న ఈ ఎమ్మెల్యే మరి ఈ పరిస్థితికి కారణం అంటూ మాకు ఇన్ని రోజు 30 సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న మా అందరికీ అన్యాయం చేస్తూ నీకు ఇప్పుడు కాదు రేపే మా పాపాలు పడతాయి. 20 మంది ఇండిపెండెంట్గా ఉన్నాం మేము, వికాసమైన కార్యకర్త, ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తల మేము.